ఎవరైనా ఏదైనా చెబితే ముందు పూర్తిగా వినాలి. వెంటనే తొందరపడకూడదు. నిదానంగా ఆలోచించాలి. ఆ తరువాత అందులో సత్యం ఎంతో, అసత్యం ఎంతో గ్రహించి అప్పుడు ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు ఎడబాటును మిగుల్చుతాయి. దూరాన్ని పెంచుతాయే కానీ మనసును ప్రశాంతంగా ఉండనివ్వదు. ఆలోచన లేని ప్రతిస్పందన, సంపాదన లేని ఖర్చు, అవగాహన లేని విమర్శ, ప్రయత్నం లేని ఓటమి, వీటి వల్ల జీవితంలో విలువైన వాటిని కోల్పోవాల్సి వస్తుంది. నీ గెలుపును బట్టి నీతో ఉండేవారు నీ ఓటమిలో నీతో నిలబడరు. నీ గెలుపు కోసం నీ ఓటమిలో సైతం నీ తోడు నిలిచేవారే నిజమైన నీ వాళ్ళు. గెలిచినప్పుడు చప్పట్లు కొట్టి నీ గొప్పలు చెప్పే 100 మంది కన్నా నువ్వు ఓడినప్పుడు ధైర్యం చెప్పి నీకు అండగా నిలిచే ఓ నలుగురిని సంపాదించుకో. మీ ప్రయత్నం లేకపోతే మీకు విజయం రాదు. కానీ మీరు ప్రయత్నిస్తే ఓటమి రాదు. సక్సెస్ స్టోరీలను చదవకండి. అందులో కేవలం మెసేజ్లు మాత్రమే ఉంటాయి. ఫెయిల్యూర్ స్టోరీలను చదవండి. అందులో విజయానికి కావలసిన ఐడియాలు దొరుకుతాయి. ప్రతి టీచర్ ఒకప్పుడు విద్యార్థే. ప్రతి విజేత ఒకప్పుడు ఓడినవాడే. ప్రతి నిపుణుడు ఒకప్పుడు ప్రారంభికుడే. కానీ అందరూ దాటి వచ్చింది నేర్చుకోవడం అనే వారధినే. గెలుపు అనేది నీడ లాంటిది. దాన్ని పట్టుకోవాలని చూడకు. దాని దారిలో నువ్వు సాగిపో. దానంతట అదే నీ వెంట వస్తుంది. కానీ నీ అడుగులు వెలుగువైపు పడితేనే నీడ ఉంటుందని గమనించాలి. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పిస్తుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. పడిపోతావని భయపడితే నడక రాదు. ఓడిపోతావని భయపడితే విజయం రాదు. ఫలితాన్ని నువ్వు నిర్ణయించకు. ప్రయత్నిస్తూ పోతే ఫలితం అదే వస్తుంది. కన్నీటి నుండే కసి పుట్టాలి. అవమానాల నుండే అనుకున్న లక్ష్యం సాధించే పట్టుదల ఉండాలి. ఎవరైతే నిన్ను ఎగతాళి చేశారో వారే నీ కోసం ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదిగే మార్గం నిర్మించుకో. ఓడిన ప్రతిసారి లక్ష్యాన్ని మార్చుకుంటే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. ఓడిన చోటే గెలుపు మార్గాలు దాగి ఉంటాయి. వాటిని గుర్తిస్తే విజయం నీ సొంతం అవుతుంది. ఎక్కడైతే నిన్ను హేళన చేశారో అక్కడే నిన్ను నువ్వు నిరూపించుకో. ఎక్కడైతే నిన్ను తక్కువ అంచనా వేశారో అక్కడ నువ్వు గెలిచి చూపించు. ఓడిన నాడు నిన్ను చూసి హేళన చేసిన వారు గెలిచిన నాడు నిన్ను చూసి జేజేలు కొడతారు. నమ్మకం అనేది కారడవిలో చిన్న దీపం లాంటిది. ఒకసారే దారి మొత్తం చూపలేకపోయినా తరువాత అడుగు సురక్షితంగా వేయడానికి సరిపోయే వెలుగును ఇస్తుంది.